తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. రాజేష్ గారు, శ్రీనివాసరావు గారు, ఈరోజు మనం చాలా సీరియస్ టాపిక్, చాలా ముఖ్యమైనటువంటి అంశం మాట్లాడాలి, విశ్లేషించాలి ఖచ్చితంగా. సింగయ్య మృతి తర్వాత పడ్డ కేసులు, అంతకుముందు ఎస్పీ ప్రెస్ మీటు ఆ వివరాలు, ఆ తర్వాత ఆయన మొత్తం వివరాలు తెలిసిన తర్వాత మనసు మార్చుకున్న తీరు, ఏకంగా జగన్మోహన్ రెడ్డిని A2గా పెట్టడం, విడుదల రజన వంటి వాళ్ళ వరకు కేసులు ఇరికించడం, అసలు ఈ ఎపిసోడ్ ఎంటైర్ ఎపిసోడ్ అనేది గత 2-3 రోజులుగా సంచలనాత్మకం అవుతుంది. స్టిల్ ఇప్పటికి ఎంత తెలిసినా కానీ ఇప్పటికీ డీప్ ఫేక్ అంటున్నారు, AI వీడియోలు అంటున్నారు, మార్పింగ్ అంటున్నారు, అదంటున్నారు, ఇదంటున్నారు. అసలు కనీస పశ్చాత్తాపం, కనీస బాధ కూడా ఎక్కడ వ్యక్తం చేయకుండా ఇక ఆ ఫేక్ ప్రాపగాండాతోనే కాలం గడిపేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. మరి దీని మీద అసలు మనం ప్రజలు ఏ కోణంలో దీన్ని అర్థం చేసుకోవాలి, ఎలా విశ్లేషించాలి అనేది మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ మీ అభిప్రాయం ఏంటి అసలు ఈ అంశం మీద, శ్రీనివాసరావు గారు? జగన్మోహన్ రెడ్డి వాళ్ళ గ్యాంగ్ చేసే ప్రచారాల్లో పచ్చ మీడియా ఇలాంటి మాటలు వాళ్ళు ఆపాలి. ఎందుకంటే మీరు సిగ్గు తెచ్చుకోండి, జరిగింది పొరపాటు జరిగింది, దాన్ని మీరు ఏం చేయాలి? జగన్మోహన్ రెడ్డి అతన్ని ఆదుకుని హాస్పిటల్కి పంపించి, అతనికి కుదరకపోతే మీ నాయకులు అతన్ని ఏదన్నా అంటే పాస్టర్ చచ్చిపోతే దళితులను చంపేస్తారా, లేకపోతే అక్కడ ఎవరన్నా రౌడీ షీటర్లో గంజా బ్యాచ్ని కొడితే దళితులను కొట్టేస్తారా, ఇలాంటి మాటలు మాట్లాడండి మీరు. అతను దళితుడు అని చెప్పి. కానీ కొంతమంది మాట్లాడేదంటే మా బాబాయ్ని మేము చంపుకున్నాం, మా కార్యకర్తలు మేము చంపుకున్నాం, మీకేంటి అన్నంత పచ్చిగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు అక్కడ అతను దళితుడే కదా అంటే, ఇంకో రెడ్డి గారు కూడా చనిపోయాడు, అతను కొంచెం ఆటోలో వేసి పంపించారు, ఈయనేమో అక్కడే వదిలేసిపోయారు. చనిపోయింది కులం వద్దండి, ఎవరైనా సరే నీ కార్యకర్త నీ కోసం వచ్చిన వాళ్ళని నువ్వు ట్రీట్ చేసిన విధానాన్ని మిగతా కార్యకర్తలు నాయకులు ఒకసారి చూసుకోవాలి. అంతేకాకుండా ఈ రకమైన దుష్ప్రచారాలు మాని ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎవరికాడు మా బాబాయ్ని మేము చంపుకుంటాం, లేకపోతే మా కార్యకర్త మేము చంపుకుంటాం, మీకేంటి, మా కార్యకర్త గుద్దింది, ఇలా తర్వాత ఈ డీప్ ఫేక్ లేకపోతే AI ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. మీరు మనం ఒక అందుకు సంతోషించాల్సింది ఏంటంటే, అసలు ఆ జగన్ మా జగన్ కాదు, బాడీ డబుల్ అని అనలేదు. అర్థమైందండి? బాడీ డబుల్స్ ఉంటారు కొంతమందికి, డూపులను బట్టి పంపిస్తూ ఉంటారు. అలాగా మా బాడీ డబుల్ అని అటువంటి సీక్రెట్ ఏం బయట పెట్టలేదు. కాబట్టి ఏమైనా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలండి, ఈ సింగయ్య విషయంలో, ఆ మృతి విషయంలో జగన్మోహన్ రెడ్డి ఈ పర్యటనే కాదు, అంతకుముందు తెనాలి వచ్చినా, వదిలి వెళ్ళినా, అంతకుముందు తిరుపతి విషయంలో మాట్లాడినా, తొక్కిసలాడు గురించి మాట్లాడినా, దేని గురించి మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి అడ్డగోలుగా అసత్య ప్రచారాలు, విష ప్రచారాలు చేస్తా, మద్యం స్కామ్ కూడా చంద్రబాబు గారు చేశారని ఇవాళ వాళ్ళు పేపర్ నిండా రాస్తారు. పేపర్లో రాజధాని ప్రాంతాన్ని చాలా కించపరుస్తూ మాట్లాడుతున్నారు. ఈ ఎన్నాటిని అరికట్టడంలో ఈ ప్రభుత్వం డిజాస్టర్, మిజరబుల్ ఫెయిల్యూర్. ప్రభుత్వ యంత్రాంగం కానీ, పోలీసు యంత్రాంగం కానీ, పాలకవర్గం కానీ, కూటమి ప్రభుత్వం కానీ అట్టర్ ఫ్లాప్ ఈ విషయంలో. తర్వాత చేతులు గారిన దాగులు పట్టుకుంటారు. ఇది అయిపోయిన తర్వాత 10 మంది అరిచిన తర్వాత సోషల్ మీడియా ప్రెజర్ వల్ల మాత్రమే కొన్ని కేసులు లైన్లోకి వచ్చినాయండి. లేదంటే ఎవడికి పుట్టిన బిడ్డరా వెక్కి వెక్కి ఏడుస్తున్నట్టు తెలిసారు ఆంధ్రప్రదేశ్ని. వీళ్ళు సంక్షేమం, అభివృద్ధి, లేకపోతే పెట్టుబడులు తీసుకురావటం, పనులు సాగించడం, రాష్ట్రాలు సరిదిద్దడంలో 100కి 200 మార్కులు వస్తాయి వీళ్ళకి. వీళ్ళకి ఈ ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకోవడంలో భాగం ఏంటంటే, జగన్ కన్నా బాగా సంక్షేమం చేస్తాడని కాదు, జగన్ కన్నా బాగా పరిపాలన చేస్తాడు, శాంతి భద్రతలు కాపాడుతాడు, ప్రశాంతంగా జీవించవచ్చు, పెట్టుబడులు తీసుకొస్తారు, మన పిల్లల భవిష్యత్తు ఉంటుంది, హాయిగా ఉండొచ్చు అని ఈ బెడత ఉండదు జగన్. కానీ ప్రజలందరూ కూడగట్టుకుని మూకమ్మడిగా అతను తోసి బయటపడేశారు. ఆ బాధ్యతలో వాళ్ళు చేసి బాధ్యత వాళ్ళు చేశారు. ఎప్పటికే ఇంకా మీరు ప్రజల చైతన్యం రావాలి, జగన్ దుర్మార్గం. నేను కానీ రాజేష్ గారు కానీ ఇంకా కొంతమంది గత 5 ఏళ్ళు జగన్ అరాచకవాది, అవినీతిపరుడు, ఆర్థిక ఉగ్రవాది, దుర్మార్గుడు, డే లైట్ రాబరరు, చట్ట రాజ్యాంగం ఉల్లంఘన చేస్తాడు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే ప్రతిరోజు చెప్పాం. ఈ సంవత్సరం కూడా చెప్పాం. ఇంకా చెప్పాలంటే సిగ్గేస్తుంది. వాళ్ళు సిగ్గుందో లేదో తెలియదు నాకు, ప్రభుత్వ పెద్దలకి. ఎందుకంటే సార్ సిగ్గుపడాలా, మన చేతిలోకి అధికారం వచ్చిన తర్వాత, మన చేతిలో నిర్ణయాధికారం ఉన్న తర్వాత, మన చేతిలో బెత్తం ఉన్న తర్వాత మనం ఇంకా దుర్మార్గుడు, మన చైతన్యం ఇంకేది రాలే, ఆల్రెడీ వచ్చింది కాబట్టి తోస్తారండి. సంక్షేమం, అభివృద్ధి అంటారా, 100కి 200 మార్కులు వచ్చినాయి మీకు. అవి ఎప్పుడూ వస్తాయి మీకు.
ఆ సబ్జెక్ట్లో మీరు జీనియస్. మిమ్మల్ని కొట్టినోడు ఈ దేశంలోనే లేరు. ఈ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడంలో కూడా మీరు నెంబర్ 1 తోపు తురుము అనుకున్నాం. నేను చూసాను ఆ పరిపాలన, మీరు చూడలేదు, మీరు కుర్రోళ్ళు. అది చూపించాలి. ఇప్పుడు అది చూపించాలంటే జగన్మోహన్ రెడ్డి మోకాలు చెప్పులు బేరింగ్లు తీసేయాలా. నేను ఎవడేమంటాడు? లేదా మోడీ గారు అతని సహకారం ఉంది, లేదా మోడీ గురించి మేము ఆగుతున్నామని ఓపెన్గా చెప్పేయాలా ప్రజలకి. కానీ సర్దుకుంటారు జనం, అలా చెప్పుకుంటారు జనం అందరూ. ఉన్నాయి మీరు సరి చెప్పలేకపోతున్నాం. చాలా అదే ఉండదు, మోడీ గారు చాలా మంచోడు, మారిపోయాడు, అయినా జగన్ కాళ్ళకి సంబంధాలు లేవు అని చెప్తున్నాం. కానీ 13 ఏళ్ళు అయినా కానీ ఇతను టచ్ చేయలేకపోవడం. మొన్నటిదాకంటే అధికారంలో ఉన్నాడు. మరి ఈ సంవత్సరం ఏం రోగం వీళ్ళకి? వాళ్ళు కోర్టులు పట్టించుకోవట్లేదు, సిబిఐ పట్టించుకోవట్లేదు. ఏమయ్యా ఎందుకు పట్టించుకోవట్లేదు? వీళ్ళు ఎవరో ఒకళ్ళు వేయాలి కదా. ఎంతసేపు 2 చేతులు ఇసుక, మట్టి, మశానం, లేఅవుట్ల మీద డబ్బులు దుబ్బేయడానికి ఉన్న సమయం జగన్ గురించి లేదా మీకు? సిగ్గుందా ఎవరికన్నా? నిన్నాళ్ళు ఆడు దొంగోడు, దుర్మార్గుడు, దోపిడీదాడు అని చెప్పి ఇవాళ వాళ్ళు దాని గురించి ఏం మాట్లాడకపోతే మీరు చెప్పింది అబద్ధమా లేకపోతే అతను పునీతుడా? ఆ విషయం తేలాలి కదా. పెద్దిరెడ్డి గురించి మాట్లాడడం, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గురించి మాట్లాడడం, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గురించి మాట్లాడడం, కరుణాకర్ రెడ్డి గురించి మాట్లాడడం, మల్లాది విష్ణు గురించి కూడా మాట్లాడడం, పేరు నాని, జోగి రమేష్, సిదిరి అప్పలరాజు, కారుమూరి నాగేశ్వరరావు, రోజా, నాని, వంశీ వీళ్ళందరి గురించి మాట్లాడడం. మీరు తీసుకున్న చర్యలై జత్వానీ కేసు ప్రభుత్వం మారిందాకా బయటికి రాలేదు. అది రఘురామకృష్ణరాజు గారి కేసు కళ్ళ ముందు కనపడుతుంది. ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు చేసుకుంటారు ఇది? ఇంకో సంవత్సరం గడిచిందంటే లాస్ట్ 1 సంవత్సరం ఉంటుంది. లాస్ట్ 2 ఏళ్ళు కూడా వాళ్ళు మీరు అసలు ఇప్పుడే చేయలేదంటే అప్పుడు వాళ్ళు మీరు చేయరు. మీరు ఎవరిని నమ్మాలి? అంటే ఈ ప్రజలకి ఇంకొక ఆల్టర్నేటివ్ లేదనే ఒక ధైర్యమా? ఎప్పుడు అలాగ ఆలోచించకూడదు. సాగినంతకాలం తనంతటి వాళ్ళు ఎడనుకుంటాడు. జగన్ అలాగ అనుకున్నాడు. ఒకనాడు ఎన్టీ రామారావు గారు కూడా అలాగ అనుకున్నాడు, చంద్రబాబు గారు అనుకున్నాడు, అలా కేసీఆర్ అనుకున్నాడు. ఎవరైనా సరే ప్రజల్లో మార్పు వచ్చిందంటే అది కూడా సూర్యోదయం అవుతుంది, తూర్పు ఉదయిస్తుంది, ఎవడో కూడా వస్తున్నాడంటే వచ్చినవాడే హీరో అయిపోతాడు. అది గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా సరే. ఎందుకంటే ఇవాళ మన పని అయిపోయింది, వీళ్ళతో మాకు పని ఏంటి అనుకుంటే దెబ్బైపోతారా? ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వానికి డెఫినెట్గా లోకేష్ గారు చిన్న కార్యకర్త విషయం కూడా స్పందిస్తున్నాడు. మరి నీ కోసం పనిచేసిన వాళ్ళ గురించి ఎందుకు స్పందించరు? అంత తీరిక లేదా? సంవత్సరం అయిపోయేదాకా ఎదురు చూడాలి చకోర పక్షుల్లాగానే ఎవడన్నానే. ఇప్పుడు నేను రాజశేఖర్ చంద్రబాబు గారి దగ్గర కనిపించావు. ఆయన ఎలా మాట్లాడారంటే ఏం చేద్దాం, ఎలా చేయాలి అని అడుగుతున్నాడు. అంటే వాళ్ళు తప్పులేదు. తప్పు ఎవరి దగ్గర ఉంది? బ్రిడ్జి, లింక్. అటువంటి వాళ్ళు పక్కన పెట్టుకుంటే మీకు నష్టం కదా. ఇది అనేక రకాలు, ఇది ఒక రకమైన జనంలో ఉంది. కార్యకర్తలు కొంతమందికి ఎమ్మెల్యేలు వాళ్ళు తీసుకుని వీళ్ళు వదిలి వీళ్ళని పట్టించుకోకపోవటం అదొక అసంతృప్తి ఉంది. జనరల్గా వీళ్ళందరినీ కొట్టి తోలు తీయకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడుతాం. మీ అభిమానులు, సానుభూతి పరులు, మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళు వీళ్ళందరూ కూడా మనస్తాపానికి గురవుతున్నారు. ఆ బాధ ఎవడు తీరుతాడు? ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంకా చాలామంది చెప్పాలి, 2 గంటలు చెప్పొచ్చు. కానీ రాజేష్ గారు, ఇందాక శ్రీనివాసరావు గారు చెప్పినట్టుగా పాస్టర్ ప్రవీణ్ చనిపోయినప్పుడు కూడా సీసీ ఫుటేజ్లతో సహా మొత్తం కనిపిస్తున్న అది ఫేక్ అన్నారు. ఇప్పుడు చూస్తుంటే ఇది ఫేక్ అంటున్నారు. మరి ఏది నిజం? ఇప్పుడు వాస్తవంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారి వాహనం కిందే పడి సింగయ్య మరణించడం జరిగింది అని చెప్పిన వార్త బయటకు వచ్చిన తర్వాత ఆ ఒక్క 36 సెకండ్ల వీడియో ప్రజల మనసుల్లో చాలా ప్రశ్నలు లేవనెత్తింది. ఇప్పుడు మనందరం రెగ్యులర్గా ట్రాఫిక్లో ప్రయాణం చేస్తూనే ఉంటాం. బైకుల మీదో, కారులోనో ప్రతిరోజు మన దైనందిక జీవితంలో ప్రయాణాలు చేస్తూనే ఉంటాం. ఒక్కో సందర్భంలో మనమే కొన్ని ప్రమాదాల్లో ఇన్వాల్వ్ అవుతాం. ఒక్కోసారి మన కళ్ళ ముందు కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. నేను ట్రాఫిక్లో బైక్ మీద నుంచి ఇన్బ్యాలెన్స్ అయ్యి కింద పడిన రోజులు ఉన్నాయి. మన ఇరుగు పొరుగు వాహనదారులు వాళ్ళ బళ్ళాపేసుకొని పరిగెత్తుకుంటూ వచ్చి మనం లేపుతారు, మనల్ని పక్క తీసుకెళ్ళి కూర్చోబెడతారు. మనం ఎవరో వాళ్ళకి తెలియదు, వాళ్ళెవరో మనకి తెలియదు. కానీ సగటు సంఘజీవిగా కళ్ళ ముందు ఒక వ్యక్తి ప్రమాదంలో ఇన్వాల్వ్ అయ్యాడు అనుకున్నప్పుడు స్పందించే మానవ నైజం అది. అదేవిధంగా మనం కూడా మన కళ్ళ ముందు ఏదైనా మనం రోడ్డు మీద ప్రయాణిస్తున్న సందర్భంలో 2 బైకులు గుద్దుకోనో, ఒక కారు బైక్ గుద్దుకోనో ఎవరైనా కింద పడిపోయారు అని అంటే చాలా వేగంగా పరిగెత్తాం. ఇంకొక అడుగు ముందుకే చెప్తాను నేను. ఇది ఒక్కో సందర్భంలో చిన్నపిల్లలు ఉంటారు,
ఆ బైక్ మీద నుంచి కింద పడిన వాళ్ళు. నేనైతే ఒక 20-25 సంవత్సరాల కుర్రాడి కంటే వేగంగా పరిగెత్తాను నేను ఆ చిన్నపిల్లలు ఉన్న సందర్భంలో. ముందు ఆ బండి లేపి ఆ పిల్లల్ని వాళ్ళని పక్కకు తీసుకొచ్చి, అంటే సహజంగా స్పందించే గుణం కదా అది. ఒక కుక్కకి ప్రమాదం వచ్చిందంటే 10 కుక్కలు పోగవుతాయి, ఒక కాకికి ప్రమాదం వచ్చిందంటే 10 కాకులు పోగవుతాయి, ఒక కోతికి ప్రమాదం వచ్చిందంటే 10 కోతులు పోగవుతాయి. ఇవన్నీ మనం ప్రకృతిలో నిత్యం చూసే సంఘటనలు. మనుషులు కూడా అలాగే స్పందిస్తారు. మనం చాలా సందర్భాల్లో పేపర్లో వార్తలు చూస్తూ ఉంటాం. మానవత్వాన్ని చాటుకున్న ఎమ్మెల్యే, మానవత్వాన్ని చాటుకున్న పలానా నాయకుడు అని చెప్పని. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ప్రయాణిస్తున్న సందర్భంలో విజయనగరం జిల్లాలో ఆయన కాన్వాయ్ పాస్ అవుతూ ఉండగా ఒక బైక్ యాక్సిడెంట్లో 2 కుర్రాళ్ళు రోడ్డు మీద పడిపోయి ఉండటం చూసి ఆయన కాన్వాయ్ని ఆపి కుర్రాళ్ళిద్దరిని తన కాన్వాయ్లో హాస్పిటల్కి పంపించి, మరి ఆయన స్థాయి ఏంటి? సహజంగానే మనకు తెలుసు కదా ఎంత స్పీడ్గా వాళ్ళ కాన్వాయ్ పాస్ అవుతూ ఉంటుందో. మనం ఒక బైక్ మీదో ఇంకో దాని మీదో వాళ్ళని చేజ్ చేసి వాళ్ళ పక్కన వెళ్ళాలన్నా కూడా వెళ్ళలేనంత స్పీడ్గా వాళ్ళ కాన్వాయ్ వెళ్తూ ఉంటుంది. అంతటి స్పీడ్గా వెళ్ళే సందర్భంలో కూడా ఆయన చూసి స్పందించి, తన కాన్వాయ్ వల్ల జరిగిన యాక్సిడెంట్ కాదు అది, ఆయన పాస్ అవుతూ ఉండగా రోడ్డు మీద చూసి ఆపి స్పందించారు. ఆ విధంగా జనాలు ఆగి ఉన్నారు అక్కడ చూస్తాం ఆగి. మరి ఇటువంటి సంఘటనలన్నీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి కదా. ఇక్కడ ఒక అంశం చాలా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. గతంలో కందుకూరులో చంద్రబాబు నాయుడు గారి బహిరంగ సభ జరిగిన సందర్భంగా తొక్కిసలాట జరిగి 8 మంది ప్రాణాలు పోయాయి. ప్రాణాలు పోతే చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఆ ప్రాణాలు పోయిన ప్రతి కుటుంబం దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి అప్పటికప్పుడు ఒక్కొక్క కుటుంబానికి 35 లక్షల రూపాయలు సహాయం వాళ్ళ కుటుంబ సభ్యులకి చేయటం జరిగింది. చాలామంది అన్నారు, మీరు వెళ్ళిపోండి మేము చూసుకుంటాం ఇక్కడ అని చెప్పని. సమస్య లేదు, ఇది నా బాధ్యత. నా బహిరంగ సభకు వచ్చిన నా అభిమానుల వల్ల, అభిమానుల తొక్కిసలాట్లో ఆ అభిమానులు కొంతమంది ప్రాణాలు కోల్పోయినప్పుడు పార్టీ అధినేతగా నా బాధ్యత అని చెప్పని ఆయన ఆ బాధ్యత తీసుకున్నారు. ఇప్పుడు నిన్న మనం ఇప్పుడు రోడ్డు మీద మాట్లాడుకుంటున్నట్టు ఎవరో ముక్కు మొహం తెలియని వ్యక్తులే స్పందిస్తూ ఉన్నప్పుడు, ఈ సంఘటనలో ప్రాణాలు కోల్పోయింది జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని. ఆయన పర్యటన దృష్ట్యా ఆయన్ని చూడటం కోసం వచ్చిన అభిమాని. ఆయన వెహికల్ ఆపితే ఆయన మీద పూలు చల్లటానికి వచ్చి ఆ తోపులాటలో పడిపోయిన వ్యక్తి. ఆయన అటు తిరిగి ఆ జయజయధ్వానాలు, ఆ తన మీదకి దూసుకొస్తున్న శ్రేణులకి అభివాదాలు చేసుకోవడంలో నిమగ్నమై ఉన్నాడు. ఓకే, ఈ వ్యక్తి పడిపోవటం ఆయన చూడాల. కానీ ఆయన వాహనంలో కూర్చున్న తర్వాత వాహనం నుంచి మనిషిని పక్కకు లాగిన సందర్భంలో అయినా సరే వాళ్ళ దృష్టికి వస్తుంది. లేదు అని అంటే డ్రైవర్ చెప్పున్నాడా, సార్ ఇప్పుడే ఒక మనిషి పడ్డాడు సార్ పక్కకి లాక్కెళ్ళారు అని చెప్పని. నీ స్పందనేది ఇవాళ నువ్వు పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, ఇవన్నీ కూడా పక్కకు పెట్టు, మనిషిగా స్పందించాలి కదా. అది మానవత్వానికి ప్రతీక కదా. అంటే అక్కడ నువ్వు నీ యాత్రకి ఇచ్చిన ప్రాధాన్యత, నీ రాజకీయ ఎజెండా అమలు చేయడానికి ఇచ్చిన ప్రాధాన్యత, నీ కాన్వాయ్లో నీ అభిమానికి ప్రాణాపాయం ఏర్పడితే ఆ సంఘటన పట్ల స్పందించలేకపోయావు అని అంటే ఇతన్ని నాయకుడిగా అంగీకరించాలా? ఇతన్ని పాలకుడిగా ప్రజలు ఆమోదించి మళ్ళీ నెగ్గించాల్సిన అవసరం ఉందా? నిన్నటి నుంచి నేను కూడా చూస్తూ ఉన్నా. అంటే ఇది ఒక కోణం. తర్వాత వైసీపీ నాయకులు ఈ వీడియో బయటకు వచ్చిన దగ్గర నుంచి ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సృష్టించిన వీడియో, సరే వాళ్ళ సమర్థన వాళ్ళు సమర్థించుకోవచ్చు. అంటే అది ఫోరెన్సిక్ టెస్ట్కి పంపించి దాని శాంటిటీ నిర్ధారణ అయిన తర్వాత ఎటు ప్రభుత్వం దాన్ని బలంగా తన వర్షన్ తను వినిపిస్తుంది. కానీ నిన్న ఆ ప్రెస్ మీట్ పెట్టిన వ్యక్తులు చాలా అభ్యంతరకర పదజాలంతో తెలుగుదేశం వాళ్ళని, ప్రభుత్వాన్ని నిందిస్తూ ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. ఈపు బద్దలుగా పగలగొట్టాలి అటువంటి వ్యాఖ్యలు చేసేవాళ్ళని. జరిగింది ఒక దుర్మార్గకర సంఘటన. ఇవాళ సింగయ్యకి జరిగింది, రేపు నీకు జరగదని నమ్మకం ఉందా? ఆ అధికార ప్రతినిధిని ప్రశ్నిస్తున్నా నేను. ఇవాళ ఎవరో సింగయ్య కాబట్టి, ఎవరిదో ప్రాణం పోయింది కాబట్టి, ఒక అంబటి రాంబాబు గారు చెప్పినట్టు ఒక 10 లక్షలు ఇచ్చేసాము, ఇదిలించేసాము మేము, వాళ్ళు దళిత కుటుంబం, అతనేదో ప్లంబింగ్ పని చేసుకునే
రోజువారీ కూలీ, వాళ్ళకి 10 లక్షలే ఎక్కువ కాబట్టి ఆ 10 లక్షలు చూసుకొని వాళ్ళు తృప్తి పడతారులే అని చెప్పని ఒక మరణాన్ని డబ్బుతో ఖరీదు చేసి దానికి అక్కడికక్కడికి చెల్లుబాటు అయింది అని చెప్పని ఇవాళ జగన్మోహన్ రెడ్డి రెస్క్యూకి వెళ్తున్నారు ఈ అధికార ప్రతినిధులు. మొత్తం పార్టీ తలంచుకొని తీరాల్సిన అవసరం ఉంది అక్కడ. ఇటువంటి నాయకుడి కింద మనం పనిచేస్తుంది అని చెప్పని రేపు రోజున మీ పరిస్థితులు ఏంటో కూడా మీరు ఆలోచించుకోండి. ఇక్కడ గతంలో వాళ్ళ చిన్నాన్న దారుణ హత్యకి గురైన సందర్భంలో ఆ హత్య జరిగిన సూత్రధారులు వీళ్ళు, పాతదారులు వీళ్ళు అని చెప్పని సిబిఐ ద్వారా నిర్ధారణ చేసిన వాళ్ళని కాపాడే ప్రయత్నం చేసిన రోజే అతని కుటుంబ సంబంధాలకు ఇచ్చిన విలువేంటి అనేది అర్థమవుతూ ఉంది. ఇవాళ ఈ సంఘటనతో నాయకుడిగా, వ్యక్తిగా, మానవ సంబంధాలకు అతను ఇచ్చిన విలువేంటి అనేది నిర్ధారణ అవుతూ ఉంది. ఇటువంటి అప్పుడు వివేకానంద రెడ్డి గారు సొంత చిన్నాన్న ఆయనకి గతి లేని దగ్గర, కళ్ళ ముందు జరిగిన సింగయ్యకి గతి లేని దగ్గర రేపటి రోజున ఈ మద్దతు పలుకుతున్న వాళ్ళందరి పరిస్థితులు కూడా ఒకసారి ఆలోచించుకోండి. సమస్య ఏదైనా మీ వరకు ముంచుకొచ్చిన రోజు, ఆ రోజు కూడా తన స్వార్థం, తన సౌఖ్యం చూసుకునే వ్యక్తే జగన్మోహన్ రెడ్డి తప్ప సామాజిక బాధ్యత లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అటువంటి ఒక నిలువెత్తు స్వార్థపరుడి నాయకత్వంలో పనిచేయటం వల్ల రేపటి రోజున మీకేం ఒరుగుతుందో కూడా మీరు ఆలోచించుకోండి. అతని వ్యక్తిత్వం ఏదైనా పర్వాలేదు, అతని స్పందన ఏ విధంగా ఉన్నా పర్వాలేదు, మాకేదో పదవులు, ఒక గుర్తింపు, మాకు ఒక హోదా దక్కుతుంది కదా అని చెప్పని ఎవరికైనా ఊడిగం చేస్తాము అని అంటే మీరు ఊడిగం చేయండి. కానీ మీరు ఊడిగం చేసే ప్రాసెస్లో మీరు ప్రభుత్వాన్ని, లేదు మీ తప్పుని ఎత్తి చూపిన వాళ్ళని దూషిస్తాము, పరిధి దాటి వ్యవహరిస్తాము అని అంటే ఇందాక శ్రీనివాసరావు గారు చెప్పినట్టుగా అటువంటి వాళ్ళని కట్టడి చేయకపోతే అది 100% ప్రభుత్వ అసమర్థతగానే భావించాలి. ఇంకొక అంశం చెప్తాను ఇక్కడ, ఇదొక కోణం. అంటే మూడోది ఎస్పీ ప్రకటన. అసలు ప్రభుత్వ ఇంటెలిజెన్స్ ఏమవుతుంది? గతంలో 2019 మార్చి 15వ తారీఖు రోజు గొడ్డలతో నరికి వివేకానంద రెడ్డి గారి హత్య జరిగితే ఆ హత్య సంఘటనని సహజ మరణంగా ప్రచారం చేస్తే ముఖ్యమంత్రి గారికి ఎప్పటికో కానీ అది హత్య అనే సమాచారం చేరల. అదే అంశాన్ని చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో చెప్పడం జరిగింది. వాళ్ళు ఎంతటికైనా తెగించిన గనులు, ఏ సంఘటనైనా మసిబూసి మారేడికాయ చేయగలుగుతారు అని చెప్పని. అటువంటి వ్యక్తులు పర్యటిస్తున్న సందర్భంలో, అటువంటి వ్యక్తులు అని చెప్పని ప్రభుత్వానికి నిర్ధారణ ఉన్న సందర్భంలో వాళ్ళ మీద ఎంత నిఘా ఉంచాలి? వాళ్ళ విషయంలో ఇంటెలిజెన్స్ ఎంత అలర్ట్గా ఉండాలి? 18వ తారీఖు సంఘటన జరిగింది. నిన్న 22వ తారీఖు రోజున ఆ వీడియో బయటకు వచ్చిన తర్వాత అప్పుడు ప్రభుత్వం దృష్టికి రావటం ఏంటి? 4 రోజుల పాటు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎక్కడ నిద్రపోతూ ఉంది? సంఘటన జరిగిన మరుక్షణమే ప్రభుత్వానికి, పెద్దలకి అక్కడున్న ఇంటెలిజెన్స్ వ్యవస్థ నుంచి సమాచారం వెళ్ళి తీరాలి. కానీ మరుసటి రోజు సాక్షులు ఏం రాశారు? జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ గుద్దుకొని సింగయ్య చనిపోయాడని చెప్పని చెప్తున్నారు. అసలు ఎస్పీ ప్రకటన చూస్తే జగన్మోహన్ రెడ్డికి కాన్వాయ్కి 50 మీటర్ల ముందున్న వాహనం ఢీకొని సింగయ్య చనిపోయాడని చెప్పి నిర్ధారణ అవుతున్నప్పుడు ఈ పచ్చ మీడియా ఈ విధంగా ప్రచారం చేస్తున్నారు అని చెప్పని నేను చదివా సాక్షిలో. అంటే ఏంటి అక్కడ? ఇంకొక ఎవరిదో వాహనం అని చెప్పని వీళ్ళిచ్చిన సమాచారాన్ని టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసుకొని ఎస్పీ ఆ విధంగా స్టేట్మెంట్ ఇవ్వటం 100% ఆ ఎస్పీది అటర్ ఫెయిల్యూర్, ప్రభుత్వ ఇంటెలిజెన్స్ అటర్ ఫెయిల్యూర్. ఇక్కడ వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే సార్, ఇప్పుడు రోప్ పార్టీలు ఎక్కడ, పోలీసులు ఎక్కడ, సెక్యూరిటీ ఎక్కడ, అవన్నీ లేదు కాబట్టి ఇదంతా జరిగింది. జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాలు కనీస భద్రత కల్పించలేదని ఇంకొక యాంగిల్ కూడా తీసుకొస్తున్నారు. దానికి కూడా చెప్తాను నేను. ఇప్పుడు ప్రభుత్వ విభాగాల ఫెయిల్యూర్ గురించి మాట్లాడుకున్నాం కదా, నేను ఇందాకే చెప్పాను చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంది అని చెప్పని. 4వది, అసలు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు అనుమతి ఏ విధంగా ఇచ్చారు? ఆయన పర్యటన రూపకల్పన ఎలా జరిగింది? ఆయన కాన్వాయ్ 11 వాహనాలతో పాటుగా అదనంగా 3 వాహనాలకు మాత్రమే అనుమతి ఇచ్చారు. ఆ గ్రామంలో 100 మందిని మాత్రమే వెంట పెట్టుకొని ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళడానికి ఆస్కారం కలిగించారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు 3 వాహనాలకి మాత్రమే అదనంగా అనుమతి ఉన్నప్పుడు ఆయన కాన్వాయ్ 11 వాహనాలు కాకుండా 50 వాహనాలతోటి తాడేపల్లి ఆయన ఇంటి దగ్గర నుంచి ఎలా బయలుదేరాడు? ఎందుకు బయలుదేరావు నువ్వు? అంటే ఏంటి అక్కడ? నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీ అధినేత, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తివి, నీకు ఇచ్చిన అనుమతిని మీరి
నువ్వే ర్యాలీగా నిన్ను ఇన్ని వాహనాలు అనుసరిస్తా ఉన్నప్పుడు పార్టీ అధినేతగా నీ శ్రేణుల్ని కట్టడి చేసి తీరాల్సిన బాధ్యత నీది. చంద్రబాబు నాయుడు గారిని బెయిల్ వచ్చిన తర్వాత రాజమండ్రి జైలు నుంచి రిలీజ్ చేశారు. ఆయన్ని రిలీజ్ చేసిన రోజు రాజమండ్రి నుంచి ఆయన ఉండవల్లి నివాసానికి చేరుకునే లోపు అడుగడుగున వేలాది మంది ప్రజలు ఆయన్ని స్వాగతాలకు పలుకుతారు, రోడ్ల పక్కన నిద్రపోతూ ఆయన స్వాగతాలు పలికారు. కానీ ఆయనకి ఇచ్చిన బెయిల్ కండిషన్స్లో ఏంటి, ఈ మీరు విజయోత్సవ ర్యాలీలు చేయొద్దు అని చెప్పారు. ప్రజలు స్వాగతించారు, కానీ ఆయన 14 గంటల పాటు ఆ కారు చైర్లో నుంచి అంగుళం కూడా కదల పక్కకి. ఎందుకంటే తనకిచ్చిన వెసులుబాటుని తాను ధిక్కరించకూడదు, బయటకు వచ్చి ప్రజలకు చేతులోపచ్చు, ప్రజలతో మాట్లాడవచ్చు, కానీ ఆయన ఆ ప్రయత్నమే చేయలే. బెయిల్ కండిషన్ వైలేట్ చేయకూడదు అని చెప్పనే బాధ్యతతోటి చట్టానికి బద్దుడై ఉండే నాయకుడిగా ఇది ఒక ట్రెండ్ సెట్టర్గా నేను ఈ విధంగా ఉంటాను అని చెప్పని ఆయన తాను రుజువు చేసుకొని చూపించాడు. మరి జగన్మోహన్ రెడ్డి కూడా రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఎమ్మెల్యేగా శాసనసభ నియమాలకి కట్టుబాట్లకి కట్టుబడి ఉంటాను అని చెప్పని ప్రమాణ స్వీకారం చేశాడు. ఇవాళ అటువంటి వ్యక్తి పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ద్వారా ఎలక్షన్ కమిషన్ దగ్గర రిజిస్టర్ అయిన రాజకీయ పార్టీ అధినేతగా ప్రజలకు ప్రాతినిధ్యం వస్తానని చెప్పని చెప్పుకుంటున్న నాయకుడు ఆ లా ఆఫ్ ల్యాండ్ ఆ రాష్ట్రంలో అక్కడ చట్ట ప్రకారం ఇచ్చిన వెసులుబాట్లని అనుమతుల్ని మీరి అసలు అతను ఎందుకు ర్యాలీగా బయలుదేరాడు? అతన్ని నాన్ స్టాప్గా రెంటపాళ వెళ్ళమని చెప్పని అనుమతి ఇచ్చారు. మధ్యలో ఆగి ప్రజల్ని సమూహాలని కలవటానికి ఆయనకు అనుమతి లేదు. కానీ ఈయన ప్రమేయం లేదు, ఈయన వస్తున్నాడు కాబట్టి ప్రజలే అభిమానులు ఆయన కలవటానికి వచ్చారనుకున్నా కూడా ఆయన అక్కడ వెహికల్ ఆపడానికి వీల్లేదు. వాళ్ళ శ్రేణులతోటి కారు నుంచి బయటకు వచ్చి చేతులూపి వాళ్ళు ఇచ్చే దండలు తీసుకొని వాళ్ళు పెట్టే సీఎం అనే పిలుపులు ఈ జయధ్వానాలకి స్పందించాల్సిన ఆస్కారం ఆయనకి లేదు. అయినా సరే వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేశాడు కదా. ఏటుకూరు బైపాస్ దగ్గర సంఘటన జరిగింది, పత్తిపాడు నియోజకవర్గంలో గుంటూరు అవుట్స్కట్స్లో సంఘటన జరిగింది అది. అంతేగాని సంఘటన జరిగిన ప్రాంతం సత్తెనపల్లి నియోజకవర్గానికి చాలా దూర ప్రాంతంలో జరిగింది ఇది. అంటే ఇక్కడ సంఘటనకి 100% జగన్మోహన్ రెడ్డి బాధ్యుడు. అదే సందర్భంలో పోలీస్ డిపార్ట్మెంట్ నమోదు చేసిన కేసులు సెక్షన్ల మీద కూడా అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి అంటే నేను కారులో ఉంటే నా డ్రైవర్ చేసిన సంఘటనకి నేను బాధ్యున్నా అంటున్నాడు. యాక్సిడెంట్కి మీరు బాధ్యులు అంటలా, యాక్సిడెంట్ జరిగిన తర్వాత మీరు స్పందించిన తీరు. అదే సందర్భంలో యాక్సిడెంట్కి ఆస్కారం కలిగించిన మీ చట్ట ఉల్లంఘన అది ఇది యాక్సిడెంట్ కిందకు కూడా రాదు, హిట్ అండ్ రన్ కిందకు వస్తుంది. ఎగ్జాక్ట్లీ హిట్ అండ్ రన్ అనేది ఎందుకంటే కొట్టిపోయినట్టే కదా. మరి ఇప్పుడు డ్రైవర్నే పోనాయి ఆపక అన్నట్టు అది. ఓకే ఓకే. ఇక్కడ రమణారెడ్డి తనక పోలీస్ కానిస్టేబుల్ అయ్యుండి తాను డ్రైవర్గా పనిచేస్తున్న సందర్భంగా తన కళ్ళ ముందు ఒక చట్ట ఉల్లంఘన జరిగిన సాక్ష్యం స్పష్టంగా కనిపిస్తూ ఉన్నప్పుడు తాను స్పందించి తన అధికారులకి సమాచారం ఇవ్వాలి. ఇవ్వనప్పుడు వాడేం కానిస్టేబుల్ అంటే వాడు జగన్మోహన్ రెడ్డి దగ్గర ప్రభుత్వ జీతంతో పాటు ఇతని దగ్గర ఏదో అదనపు మెహర్బానీ దక్కుతుంది కాబట్టి సమాచారాన్ని తొక్కిపెట్టాడు. కాబట్టి ఇక్కడ 100% ఈ విషయంలో లోతైన విచారణ జరపాలి. ఈ విధమైన నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించిన వ్యక్తి నాయకుడిగా కాదు మనిషిగా కూడా ఈ సమాజంలో కనీసం అతని పరిగణలోకి తీసుకోవడానికి కూడా ఆస్కారం లేదు. 100% వాళ్ళు ఎంతకైనా సమర్థించుకొని వాళ్ళ వర్షన్ ఎంతకైనా సరే వాళ్ళ వర్షన్ వాళ్ళు బలపరుచుకునే సమాధానం చెప్పని. కానీ నిన్నటితోటి అసలు సిసలు జగన్మోహన్ రెడ్డి నైజం ఏంటి అనేది ప్రజలకు ఒక స్పష్టత వచ్చింది. సార్ బ్రీఫ్గా మనం మాట్లాడదాం సార్ ముగించే ముందు. ఇప్పుడు రమణారెడ్డి గురించి ప్రస్తావించారు కాబట్టి అతను పోలీస్ కానిస్టేబుల్ ఏఆర్ విభాగం అని చెప్పేసి అంటున్నారు, కానీ అతని దగ్గర పనిచేస్తున్న సంగతి కూడా అసలు డిపార్ట్మెంట్కే తెలియదు అనేది. మరి అసలు దీన్ని ఎలా చూడాలి? మీకు ఎలా తగలడిందండి యంత్రాంగం అంతానే. అందుకునే కదా మేము ఒత్తుకునేది. బాబోయ్ మీరు కళ్ళు కింద చూడండి ఏం జరుగుతుందో. పోలీస్ డిపార్ట్మెంట్లు ప్రధానంగా పోలీస్ డిపార్ట్మెంటు ఐఏఎస్లు ఐపీఎస్లు యంత్రాంగం ఐఏఎస్లు ఐపీఎస్లు చాలామంది జగన్మోహన్ రెడ్డి బూట్లలాగి కూడా ఉన్నారు అక్కడ. పచ్చిగా చెప్తున్నాను నేను. ఎందుకంటే ఇవాళకి కూడా జగన్మోహన్ రెడ్డి తొత్తులు వాళ్ళంతా. మీరు ఎంత చేస్తే సుఖమేముందండి? ఆ బాధ మాకు ప్రేమాగ్రహం. ఈ కూటమి ప్రభుత్వం మీద ఆగ్రహం ఉంది మాకు. ఎలాంటి ఆగ్రహం? ప్రేమాగ్రహం ఉంది. మీరు ఇంత సప్త సముద్రాలు ఈదినాడు మురికాల్లో కొట్టి చచ్చిపోయినట్టుగా అది ఇతన్ని హ్యాండిల్ చేయలేకపోవడం ఏంటి? ఇంత అధికారం వచ్చిన తర్వాత
ఈ యంత్రాంగం ఇప్పుడు ఆడు ఉన్న ఎక్కడున్నాడో తెలియదంట, ఎన్నాళ్ళ నుంచి ఉన్నాడో తెలియదంట ఎవరికైనా. 13 నుంచి ఉన్నాడు, జీతం మాత్రం తీసుకుంటున్నాడా? 13 నుంచి ఉన్నాడు, 2013 నుంచి ఉన్నాడు అంటే గత తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఎత్తనే ఉన్నాడు. అసలు వీళ్ళకి సోయి లేదు, అసలేదు. ఇవన్నీ లెక్క చూస్తే ఏమవుద్ది, మార్కులు వేసేటప్పుడు ఈ ఎన్నాట్లో ఫెయిల్ అయిపోయారు కాబట్టి ఫెయిల్ చేసేయాలి అనాలి మామూలుగా అయితేనే. ఇవన్నీ ఒక ఎత్తండి. రాజకీయం, ఇప్పుడు రాజకీయ నాయకులు రాజకీయం కూడా చేయాలి కదా. అదే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చంద్రబాబు గారు ప్రజలు అధికారంలో ఉంటే చంద్రబాబు నాయుడు గారు కారు కింద పడితే ఆయన అలాగ వదిలేయడు. ఒకవేళ పొరపాటును వదిలేస్తే జగన్మోహన్ రెడ్డి ఎలా హ్యాండిల్ చేస్తాడు, ఇమీడియట్గా అందరినీ మూసేస్తాడు రాత్రికి రాత్రే. అంతేకాకుండా చనిపోయిన అతను మాది సామాజిక వర్గానికి చెందిన మందకృష్ణ గారు లాంటి వాళ్ళు లైన్లోకి వచ్చేసి ఇమీడియట్గా మీరు క్షమాపణ చెప్పాలి, అర్జెంట్గా మిమ్మల్ని అరెస్ట్ చేయాలి అని చెప్పి ఆయన ధర్నా చేయాలి. ఆ పని వీళ్ళు చేయించాలి కదా, ఆయన రిక్వెస్ట్ చేసేవండి. అది కూడా తెలియదు వీళ్ళకి. మరి ఎవరు చెప్పాలి, ఏం చేయాలి? రాజకీయం చేయరు, దుష్ట శిక్షణ లేదు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకుంటే, మహాభారతంలో ధర్మరాజు, పాండవులు, శ్రీకృష్ణుడు వీళ్ళందరూ కూడా భలే మైసభ కట్టాడు, బ్రహ్మాండంగా హస్తినాపురం నిర్మించారు అని కాదండి వాళ్ళకి పేరు వస్తా. వాళ్ళు ధర్మాన్ని కాపాడడం కోసం, ధర్మాన్ని రక్షించడం కోసం దారి తప్పు కూడా వ్యవహరించారు, దుష్ట శిక్షణ చేశారు. అదే ధర్మం వాళ్ళని కాపాడింది, వాళ్ళ పేరు ప్రఖ్యాతులు ఇచ్చింది. పాండవులు హీరోలుగా మిగిలారు. దుర్యోధనుడు కూడా చాలా మంచోడు, అసూయ బుద్ధి లేకపోతే అతను మించినోడే లేడు. కర్ణుడు ఎవరు తక్కువడా ఏంటండి? ద్రోణాచార్యుడు, అశ్వత్థామ, భీష్ముడు వీళ్ళందరూ తక్కువ ఏమన్నా, కానీ అందరూ ఎందుకు అధర్మం వైపు ఉన్నారు, అధర్మానికి మద్దతు ఇచ్చారు కాబట్టి వాళ్ళు నాశనం అయిపోయారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబు గారైనా, కూటమి పెద్దలైనా, ఎవరైనా సనాతన ధర్మాన్ని గుడిమెట్లు కడగడం కాదు, ఇలాంటి ధర్మాన్ని కాపాడాలా చూసుకోవాలి జాగ్రత్తగానే. ఫైనల్గా బ్రీఫ్గా చెప్పండి, ఈ రమణారెడ్డి ఇష్యూ కానివ్వండి, దీని ద్వారా ప్రభుత్వానికే పోలీస్ డిపార్ట్మెంట్కి తెలియదంటే మరి ఇలాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉండాలి? ఇప్పుడు వాస్తవంగా ఈ మొత్తం ఎంటైర్ ఇష్యూ నేను ఇందాకే ప్రస్తావించినట్టుగా అడ్మినిస్ట్రేటివ్ ల్యాప్సెస్ చాలా కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి, ఇంటెలిజెన్స్ వైఫల్యం అనేది కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంది. రెండోది, ఒక సంఘటన గురించి మీడియా ముందుకు వచ్చి మాట్లాడే ముందు ఎస్పీ ప్రాపర్గా డీటెయిల్స్ చెక్ చేసుకోకుండా ఎవరో ఇచ్చిన గాలి ఫీడ్బ్యాక్ మీద బేస్ అయ్యి ఒక ఎస్పీ స్థాయి అధికారి అతని ప్రెస్ మీట్ పెట్టడాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఎస్పీఏ ఈ విధంగా చెప్పాడు, మీడియా ఈ విధంగా మాట్లాడుతుంది అని చెప్పని దాన్ని ప్రభుత్వానికి ఆపాదించి దుమ్మెత్తిపోయడానికి వైసీపీ పార్టీ, వైసీపీ కుటుంబ యాజమాన్యాలు ఉన్న మీడియా ప్రభుత్వాన్ని ఇరుగుని పెట్టే ప్రయత్నం చేశారు. అంటే ఏదో రాజకీయ దురుద్దేశంతో జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టడం కోసం విమర్శలు చేస్తున్నారు అని చెప్పని. ఇది నిన్న వీడియో రాకుండా ఉండుంటే రాకముందు జరిగింది అది నేనే చదివా పేపర్లో. ఆ తర్వాత నిన్న ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత కూడా ఇంకా కింద పడ్డా పైచేయి మాదేననే విధంగా ప్రభుత్వానికి దురుద్దేశాలు ఆపాదించే ప్రయత్నం చేస్తూ మేము అమాయకులం, ఆణిముత్యాలం, మేము 10 లక్షలు ఇచ్చేసామని చెప్పని చెప్పుకుంటున్న అంబటి రాంబాబు లాంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించడానికి వీలేదు. ఇక్కడ ఒక్క జగన్మోహన్ రెడ్డికి ఇది పరిమితమైతే ఇంత చర్చనీయాంశం కాదు. అదే వెహికల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి పిఏ నాగేశ్వర రెడ్డి, ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న మాజీ టీటీడీ చైర్మన్, ఇంతటి కరుణామయుడు లేడు అని చెప్పని ఉడవల అరుణ్ కుమార్ కితాబులు ఇస్తూ ఉన్నాడు. అటువంటి వైవి సుబ్బారెడ్డి, అలాగే విడుదల రజనీ లాంటి వాళ్ళందరూ పేరు నాని కూడా పెట్టినట్టున్నారు. అతను వెహికల్లో ఉన్నట్టున్నాడు తను కూడా. మరి ఇటువంటి వాళ్ళందరూ ఆ వెహికల్లో ఉండి కనీసం ఒక్కళ్ళైనా అంటే వాళ్ళు సార్ ఆగుదాం, మనం అతని మంచి చెడ్డలు పట్టించుకుందామని చెప్పని చెబితే జగన్మోహన్ రెడ్డి వినలేదా? లేదు, వీళ్ళకి కూడా జగన్మోహన్ రెడ్డి లాగానే ఆ పోతే పోయాళ్లే ఒక సింగయ్యే కదా అని చెప్పనే ఒక రకమైన ఉదాసీనత ఏ కారణం వల్ల ఈ హిట్ అండ్ రన్కి పాల్పడ్డారు. ఇక్కడికి ఇంకొక అంశం కూడా నేను గుర్తు చేయాల్సింది ఏంటి అంటే, ఇందాక పాస్టర్ ప్రవీణ్ అంశం వచ్చింది కాబట్టి పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణాన్ని అడ్డుపెట్టుకొని దళితుడు క్రిస్టియన్స్ మీద దాడి అని చెప్పని మరి అతను హర్షకుమార్ దగ్గర నుంచి మొదలుపెట్టి చాలా రచ్చ చేసే ప్రయత్నం చేశారు కదా. జాన్ బెన్నీ లింగం, వీళ్ళందరూ చాలా ఇష్యూ చేసే ప్రయత్నం చేశారు కదా. మరి సింగయ్య దళితుడు కాదా? సింగయ్యది ప్రాణం కాదా? మరి జగన్మోహన్ రెడ్డి వాహనం కింద నలిగి నిర్లక్ష్యానికి గురయ్యి
కనీస మాత్రపు ఫస్ట్ ఎయిడ్కి కూడా నోచుకోని పరిస్థితుల్లో ఆ సింగయ్య ప్రాణాలు కోల్పోతే స్పందించని జగన్మోహన్ రెడ్డి మీద మరి హర్ష కుమార్ ఎందుకని బయటకు వచ్చి మాట్లాడటల్లా? మరి ఇప్పుడు ఎందుకని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేయటల్లా? పూర్తి సాక్ష్యాధారాలతో ప్రవీణ్ది ప్రమాదం అని చెప్పని నిర్ధారణ అవుతున్నా సరే దాన్ని సిబిఐ విచారణ జరపాలి అని చెప్పని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లో ఫైల్ చేస్తున్న హర్ష కుమారు మరి ఇప్పుడు ఈ సంఘటన పట్ల ఏ విధంగా స్పందిస్తావు? 100% నేను హర్ష కుమార్ స్పందన కోసం ఎదురు చూస్తూ ఉన్నా. అలాగే ఇంకా కొందరున్నారు ప్రస్తుతం మంగళగిరి ప్రాంతంలో, గుంటూరు ప్రాంతంలో నిలబడుతూ వాళ్ళు కూడా చాలా చాలా కువిమర్శలు చేస్తూ ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ప్రభుత్వాన్ని ఇష్టారీతిన దూషిస్తున్న వ్యక్తులు కొంతమంది ఉన్నారు. వాళ్ళ స్పందన కోసం కూడా నేను వెయిట్ చేస్తూ ఉన్నా. సింగయ్య ప్రాణానికి విలువ ఉందా లేదా? సింగయ్యని దళితుడిగా గుర్తిస్తున్నారా లేదా? సింగయ్య పట్ల ఇంతటి క్రూరత్వాన్ని, నిర్లక్ష్యాన్ని ప్రదర్శించిన జగన్మోహన్ రెడ్డి వైఖరి పట్ల వీళ్ళ స్పందన ఏంటనేది ఖచ్చితంగా సమాజం వెయిట్ చేస్తుంది. నా బోటాలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా వాళ్ళు స్పందించాలనేది కోరుకుందాం. స్పందిస్తారా లేదంటే జగన్మోహన్ రెడ్డి పరమ పవిత్రమైనటువంటి ఆ వెహికల్ కింద పడి చచ్చిపోయాడు కాబట్టి స్వర్గలోకం ప్రాప్తిస్తుంది, మీకేంటి అభ్యంతరం అని చెప్పేసి విమర్శ చేస్తారో చూద్దాం సార్. థ్యాంక్ యూ.